నమస్తే, నేను అంకిత. ఈ నెల 22న జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాబోతున్నారా? ఆయన పక్కా వ్యూహంతో రాబోతున్నారా, లేకపోతే ఆయన ఏం చేయాలి అనుకుంటున్నారు? అయితే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఎట్లాంటి స్ట్రాటజీలు తీసుకురాబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు 22న జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎలా రాబోతున్నారు? అందరికీ ఒక క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆయన ఏదో పక్కా వ్యూహంతోనే రాబోతున్నారు అని. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఆయన లాస్ట్ టైం కూడా ఆయన యాలంకి వెళ్ళిపోయాడు. ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు ఆయన. సో చాలామంది స్పెక్యులేషన్స్ ఏం జరుగుతుందంటే, ఏ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి, దయాదాక్షిణ్యాలతోటి, చంద్రబాబు నాయుడు గారి అండదండలతోటే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క మనుగడ జరుగుతుంది కాబట్టి, సో బాబు గారు చెప్పింది ఇక్కడ వేదంగా జరుగుతుంది కాబట్టి, బాబు గారు హవా నడుస్తుంది కాబట్టి, బాబు గారు ఇతను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఏదైతే పాత సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో ఆయన మళ్ళీ బయటికి అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలను ప్రెజరైజ్ చేసి వీటిని బయటికి తీస్తారని, ఇతను బెయిల్ రద్దు చేసి లోపల పెట్టిస్తారని, అలాగే ఆంధ్రాలో జరిగిన అవినీతి గురించి కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది, ఏ రంగంలో ఎంతెంత అవినీతి జరిగిందని. సో ఈ విషయాలన్నీ కూడా బాబు గారు ఇప్పుడు ఢిల్లీ టూర్లో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్లారని, అమిత్ షా దృష్టికి, వీళ్ళందరి దృష్టికి, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారని. సో వీటి మీద కూడా ఏం చేద్దాం, ఇతన్ని ఏ విధంగా ఇతన్ని ఇరకాటంలో పెడదామనే చర్చ కూడా జరుగుతుందని కూడా రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ భయంతో ఎలాగైనా సరే నన్ను ఇబ్బంది పెడతారని, నేను ఏ విధంగా దీన్ని బయటపడాలనే ఆలోచనతో మాట్లాడితే బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఇటు కొంతమంది కాంగ్రెస్ నాయకులతోటి, కొంత బీజేపీ పెద్దలతో కూడా తను కాపాడుకోవడం కోసం, తన పార్టీని కాపాడడం కోసం, తన బెయిల్ రద్దు అవ్వకుండా ఉండడం కోసం, తన మీద కేసులు మళ్ళీ రీఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం, మళ్ళీ రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి కొత్త కేసులు బుక్ అవ్వకుండా ఏ విధంగా తను కాపాడుకోవాలనే ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతున్నాడని కూడా చాలామంది ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నీ ఏమి చిన్న తప్పులు కాదు. సో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, రాష్ట్రాన్ని చెరుగ్గడ నవిలి మింగేసేసాడు. అన్ని రంగాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా దోచుకోవాలని వచ్చిన మరుక్షణం నుంచి కూడా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా, సో గద్దె దిగే వరకు కూడా ఏ విధంగా దంచుకుని దోచుకుని దాచుకోవాలనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనో, రాష్ట్ర ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన అయితే లేనే లేదు. అతని అరాచకాలకి, అతని అక్రమాలకి, హత్యా రాజకీయాలకి ఆ 5 ఏళ్ల పరిపాలన పరాకాష్ట. సో ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయాడు, నన్ను బొచ్చు పీకలేడని, నన్ను ఏమీ చేయలేరని, అదని వైనాట్ 175 అని, మీరు కుప్పంలో కూడా నగ్గుతారా, లేకపోతే మంగళగిరిలో నగ్గుతారా, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నగ్గుతాడని ఈ విధంగా చాలా ప్రగల్భాలు పలికాడు. సో చివరికి చావు తప్పి కన్నులు అట్టపోయినప్పుడు 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతని యొక్క రాజకీయ ముఖ చిత్రం అగమ్య గోచరంగా తయారైంది. సో ఇప్పుడు తనను రక్షించుకోవడం కోసం, సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వచ్చి బాబు గారినో, లేకపోతే కూటమి ఈ యొక్క మంత్రులను, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడానికి ఏముంది, తను ఇరకాటంలో పడతాడు. అసలు తను వస్తాడా ముందన్నది ఆలోచించాలి. వస్తే వీళ్ళందరూ కూడా ఏ విధంగా అతనితో ఆడుకుంటారు, ఏ విధంగా ఇప్పుడు ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ అయినాయి కాబట్టి వీటిలన్నిటికీ సమాధానం చెప్పమంటారు. ఈ జరిగిన ఈ యొక్క అవినీతికి, ఈ అక్రమాలకి, దుర్మార్గాలకి ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తారు కాబట్టి వీటిని ఏ విధంగా అతను ఎదుర్కోగలుగుతాడు, ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాడు, తను ఏ విధంగా డిపెండ్ చేసుకోవడం అన్నదే పెద్ద తన ముందున్న పెను సవాలు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదో చెబుతారు కదా, ఉట్టుకు ఎగరలేనోడు ఏదో కైలాసానికి ఎగిరాడు అన్నట్టుగా, తను డిపెండ్ చేసుకోవడానికి, తను కాపాడుకోవడానికి కోసమే ఇన్ని రకాలుగా సతమితం అవుతున్న వ్యక్తి ఇంకా
ఏదైతే ఈ యొక్క పాలక పక్షం ఉందో కూటమి పక్షం ఉందో వీళ్ళని ఇంకా ఇవాళకి 35 రోజులు అయింది అధికారంలోకి వచ్చి, సో వీళ్ళని ఏమని ప్రశ్నిస్తాడు? పోనీ వీళ్ళు ఏమైనా అతనిలాగైనా అన్యాయాలు చేస్తున్నారా, దుర్మార్గాలు చేస్తున్నారా, భూ కబ్జాలు చేస్తున్నారా, లిక్కర్ మాఫియా చేస్తున్నారా, శాండ్ మాఫియా చేస్తున్నారా, వైన్ మాఫియా చేస్తున్నారా, అసలు ఏమి చేస్తున్నారని ప్రతి దాంట్లో కూడా అతను అవినీతి చేయని శాఖ లేదు, అవినీతి చేయని డిపార్ట్మెంట్ లేదు, అన్నిటిని భ్రష్టు పట్టించాడు. మొత్తం ఏదైతే ఆ యొక్క భాండాగారం ఉందో దాన్ని మొత్తం పూర్తిగా ఊడ్చిపెట్టేశాడు, చిల్లి గవ్వలేదు గవర్నమెంట్ దగ్గర. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు తను ఏ విధంగా అసెంబ్లీని ఫేస్ చేయగలుగుతాడు? తను కానీ తన సహచర ఎమ్మెల్యేలు కానీ రేపొద్దున ఆ యొక్క పాలకపక్షం వాళ్ళు స్పందించే యొక్క ప్రశ్నలకు కానీ ఈ అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటే అతని దగ్గర అసలు ఆన్సరే లేదు, ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అసలు అసెంబ్లీకే వస్తాడా రాడా అన్నది ఒక డౌట్. సపోజ్ వచ్చినా కానీ వీళ్ళ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతాడా లేదా? అటువంటి పరిస్థితుల్లో మీరు అడిగినట్టుగా అసలు ఆయన ఈ గవర్నమెంట్ నిరకాటంలో ఎలా పెడతాడు? ఆయన పరిస్థితి ఈ రోజున ఆ అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా తను ఏం చేయగలుగుతాడు అంటాను నేను. సార్ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక స్ట్రాటజీలతో రాబోతున్నారా అన్న డౌట్ కూడా ఉంది అందరికి. చెడు కూడా ఆడుకుంటారు డెఫినెట్గా. అతను చేసిన అవినీతికి, అతని అక్రమాలకి, దుర్మార్గాలకి చెడు కూడా ఆడుకుంటారు. సో డెఫినెట్గా అతను దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు, సమాధానం కూడా చెప్పలేడు. సో ఇప్పుడు ఏదైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారో అవన్నీ కూడా ఏమీ ఉత్తు శ్వేతపత్రాలు కాదు. ప్రతీది కూడా జరిగిన అవినీతిని, జరిగిన అక్రమాలని, అన్యాయాల్ని విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి సహా వాళ్ళు బయట పెట్టారు. సో వాటికి ఏ విధంగా డిపెండ్ చేసుకుంటాడు, ఏ విధంగా సమాధానం చెప్తాడు? సమాధానం చెప్పే శక్తి ఉందా? సమాధానం చెప్పే సామర్థ్యం తనకుందా? సో ఇన్ని తప్పులు చేసిన వాడు తను ఏ విధంగా డిపెండ్ చేసుకుంటాడు? కాబట్టి డెఫినెట్గా అసెంబ్లీకి వస్తే మాత్రం ఆడుకోవడం ఖాయం. సో డెఫినెట్గా ఒకటి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకుండా అసెంబ్లీ నుంచి పారిపోయేదో వంక పెట్టుకుని పారిపోతాడు, వాకౌట్ చేస్తాడు. కానీ అక్కడ నిలబడి అంతకుముందు ఏదైతే తన అధికారంలో ఉన్నప్పుడు మిగతా ఈ యొక్క ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాడో, అసందర్భ ప్రలాపన పలికాడో, అసలు సభకు సంబంధం లేని మాటలు ఏ విధంగా మాట్లాడారో మిగతా మంత్రులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంత అన్పార్లమెంటరీగా మాట్లాడారు, ఎంత దిగజారుడు మాటలు మాట్లాడారు. ఆ యొక్క అసెంబ్లీ దేవాలయం లాంటిది, దాన్ని కీర్తిని ఖ్యాతిని ఏ విధంగా వాళ్ళు దిగదార్చారో మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా అసెంబ్లీలో కానీ అతను ఫుల్ టైం ఉంటే అతన్ని చెడు కూడా ఆడుకుంటారు, అతని అవినీతిని ఎండగడతాం మాత్రం ఖాయం. దాన్ని అసలు ఏ విధంగా డిపెండ్ చేసుకోవడం అన్నదే అసలు పెద్ద సవాల్ అతని ముందు. అంతేగాని అతను ఏం చేస్తాడమ్మా, వీళ్ళ నిరకాటంలో పెట్టడానికి వీళ్ళు ఏం చేశారు? అతనిలా ఏమైనా అవినీతి పనులు ఏం చేయలేదు. కాబట్టి డెఫినెట్గా జగన్ గారికి ఇది ఒక శల్య పరీక్ష, శీల పరీక్ష, అగ్ని పరీక్ష. దీంట్లో నో డౌట్. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరుగుతాయి అంటారా? బ్రహ్మాండంగా జరుగుతాయి. మనం అన్ని గేములు అక్కడ చూడొచ్చు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బేస్బాల్, కబడ్డీ, ఖోఖో అన్నీ చూడొచ్చు. అన్ని రకాలుగా పాలకపక్షం ఇతను తోటి మనుషులతో ఆడుకుంటుంది. సో డెఫినెట్గా చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్